హాయ్ అండి, వెల్కమ్ టు జీబీఆర్ వ్లాగ్స్. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వండి. నేనైతే మా అత్తగారి ఇంటికి వెళ్ళి రిటర్న్ వస్తున్నాను. ఎందుకంటే మా భార్య డెలివరీ చేసి అక్కడ ఉంది. చిన్న పాప, మా భార్య అంతా. పెద్ద కూతురు మాత్రం నా దగ్గర ఉంది. ఎందుకంటే స్కూల్కి పోవాలి కాబట్టి అక్కడ ఉంటే కుదరదు. ఓ 3-5 months అక్కడే ఉండాలి కాబట్టి నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను. సో అలా వెళ్ళేసి ఇంకా నేనైతే రిటర్న్ అయ్యాను. అంటే సాటర్డే వెళ్ళాను, 2 days ఉన్నా రిటర్న్ అయ్యా. ఇంకా మా కూతురు కూడా తీసుకొని వచ్చాను. ప్లస్ కడపలో కొద్దిగా పనులు ఉన్నాయి, ఫినిష్ చేసుకొని వెళ్దాం అనేసి ఇంకా నేను బైపాస్ లేకుండా డైరెక్ట్ కడపలోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యేసి కొద్దిగా చిన్న పనులు ఉన్నాయి. బండి షోరూంలో ఇచ్చుకోవాలి, ఆయిల్ చేంజ్ చేయించుకోవాలి. ఇచ్చి విలేజ్కి వెళ్ళి మా కూతుర్ని అక్కడ దింపేసి రావాలి కాబట్టి ఇటు టౌన్లోకి ఎంటర్ అయ్యాను. టౌన్లోకి ఎంటర్ అయ్యాను లేదు, ఎక్కడ ఏం తినేటి దొరుకుతాయని చూసుకుంటూ ఉన్నట్టుంది. నేను నా గుడిని వెళ్తుంటే సీత అదో అక్కడ ఐస్ క్రీమ్ అని ఆపేసి ఐస్ క్రీమ్ తీసుకొని అంతవరకు పోనీలేదు. యూటర్న్ తీసుకొని మరీ ఐస్ క్రీమ్ తెప్పించాను. అక్కడ తినేసి ఇంకా పక్కనే ఇంకా మనకు తెలుసు కదా, కొత్త బస్ స్టాండ్ దగ్గర హీరో షోరూమ్ ఉంది. ఇంకా మనం సర్వీసింగ్ కాబట్టి షోరూమ్ మెయిన్ నుంచి కాకుండా సర్వీస్ పాయింట్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏం లేవు. రీసెంట్గానే బండి నేను రిపేర్ చేయించాను. ఇంకా అక్కడ ట్యాంకీ కింద ఏదైతే ఉన్నాయో అన్న సామాన్లన్నీ తీసేసి మొత్తం అంత స్మాల్ సంచి ఉండే సంచిలో వేసేసుకున్నాను. తర్వాత ఆయిల్ చేంజ్ అది చెప్పాను. ఏదైనా కొద్దిగా ముందు పక్కన షేక్ అవుతూ ఉంటే ప్యాన్లు అవి మార్చేయండి నేను చెప్పేశాను. కాబట్టి అన్న చెక్ చేసుకున్నాడు. సర్వీసింగ్ పర్లేదు, బాగానే ఉంటుంది. ఎట్లయినా షోరూమే కదండి, వాళ్ళు ఏదైనా చిన్నట్టు పోయినా కూడా మళ్ళీ ఇంటిమేషన్ చేసి వేస్తారు. సో అందుకని నాకు కొద్దిగా ట్రస్ట్ అనిపించింది. ఇంతకుముందు నేను బయట వేంపల్లోనే ఇచ్చుకునేవాడిని. వాళ్ళు ఏం చెప్తే అదే చేసేవాళ్ళు, కానీ వీళ్ళు చెక్ చేస్తారు, ఏదైనా పోయినా ఇంటిమేషన్ ఇస్తారు. అందుకని ఎందుకులేండి, ఏదో 3 months 4 months ఒకసారి కదా షోరూంలో చేద్దాం అనేసి అట్లా డిసైడ్ అయ్యాను. సో వాళ్ళు ఇంకా చూసుకునేసి రాసుకొని అన్న 4:30కి అట్లా రావాలన్నారు. నా పనిలో నేనున్నాను, ఇంకా మా కూతురు ఉంది. సో లిస్ట్ అంతా రాసుకున్నాడు. లిస్ట్ రాసుకొని ఈవినింగ్ రాన్న 4:30కి అట్లా అన్నారు. నాకు కూడా ఆ టైం కావాలండి. నేను ఇంకా ఈమెను ఆటోలో తీసుకెళ్ళి మా ఊరికి వదిలి రావాలి కాబట్టి సర్లే అని చెప్పాను. ఇంకా ఫైనల్గా అన్న ఒకసారి చెక్ చేసుకొని రాసుకున్నాడు. మరి నేనైతే ఇంకా రెడీ అయిపోయాను. మూట తీసుకొని ముల్లా మూట సర్దుకొని చలో జావ్ గరకు. తర్వాత ఏముందండి, ఇంకా ఎలాగైనా ఈ పిల్లలతో ఎగలంటే కొద్దిగా కష్టమే అండి. అదండి విషయం. మొత్తానికి కొద్దిగా షోరూమ్ దగ్గర కొద్దిగా టైం అయింది. మెయిన్ కాబట్టి కొద్దిగా టైం స్పెండ్ చేయాల్సి వచ్చిందిలేండి. సో ఫైనల్గా అయితే లిస్ట్ రాసి ఎస్టిమేషన్ ఇచ్చాడు. 1500 చిల్లర ఎంత ఇచ్చాడు ఎస్టిమేషన్ మొత్తానికి. సరే కానివ్వండి అనేసి నేను ఇంకా ఆ బిల్ తీసుకొని పేపర్ బయలుదేరేసాను. టౌన్లో కొద్దిగా పిల్లలతో భద్రమే ఉండాలి కదండి. చిన్నపిల్లలు వాళ్ళు గుడ్డోళ్ళు ఉంటారు. ముందు మా కూతుర్ని ఏగడమే పెద్ద కష్టము. నాకు ఏగడమే కష్టం అనుకుంటే మళ్ళీ టౌన్లో ఎలా ఉంటుందంటే కోతికి సింహాసనం ఇస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది. ఆమె ఇంటికాడనే ఏగలేము, మళ్ళీ టౌన్లో వచ్చి ఇంకా మాటలు అయితే తల తినిపోతూ ఉంది. ఇంకా నేను ఆమెను చూసుకుంటూ దాటించుకుంటూ ట్రాఫిక్లో అవతలకైతే దాటుకున్నాను. ఇంకా మన బస్ స్టాండ్ అయితే పాత బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర విలేజ్ ఆటోలు ఉంటాయి, ఆడెక్కాలి కాబట్టి మొత్తానికి అయితే ఇంకా ఆటో ఏదో ఒకటి పట్టుకొని కూర్చున్నా. మా గుడ్లకి ఏంటంటే ఖాళీగా ఉంది ఆటో, అంటే పాత బస్ స్టాండ్ వరకు మాత్రమే లోకల్ ఆటో ఖాళీగా ఉంది. ఎక్కాము, ఇంకా అన్నీ చూపిస్తుంది ఫుట్పాత్ పైన బొమ్మలు అవి ఇవి. చిన్నప్పుడు మనం కూడా అంతే కదండి, కొద్దిగా మెమరీస్ అట్లా టచ్ అయ్యి అట్లా వెళ్ళిపోయాయి. మన లోకల్ వాళ్ళు చూస్తున్నట్టయితే కడప వాళ్ళు లొకేషన్లు అన్నీ బాగా గుర్తుంటాయి. ఇంకా మనమైతే మొత్తానికైతే ఇంకా కోటరెడ్డి కాలేజ్ దగ్గర నుంచి వెళ్ళాము. కోటరెడ్డి కాలేజ్ చూసినప్పుడు ఆ కాలేజ్ లోకల్ వాళ్ళకి ఎవరికైనా ఆ కాలేజ్ అంటే టచ్ లేకుండా ఉంటుందండి. ఏదో ఒక అమ్మాయి కోసమో ఏదో ఒక దానికోసమో దగ్గర అసలు ఆ కాలేజ్ దగ్గర చూడకుండా పోయే వాళ్ళే ఉంటారు. అవన్నీ ఒక పాత మెమరీస్ లేండి. అవే కదా మన ఫ్యూచర్లో గుర్తుండేది. ఇంకేముంటాయి, తర్వాత ఇంక ఈ బరువు బాధ్యతలే. ఫైనల్గా రష్ నుంచి దిగాను.
పాత బస్ స్టాండ్ దగ్గర బాగా రష్గా ఉందేమో. ఇంకో పాపను పట్టుకొనేసి జాగ్రత్తగా తీసుకెళ్ళేసి ఇంకా ఆటోలో వెళ్దాం పాదా, ఇంకా మన ఊరు ఆటో కొనేసి తోడుకెళ్ళాను. ఇది వచ్చేసి మన పూలంగల్ దగ్గర పాత బస్ స్టాండ్లో పెళ్లిమని ఆటోలు. మాది వచ్చేసి పెళ్లిమని మండలమే. కొద్దిగా లైట్గా వర్షాలు పడినాయి, అందువల్ల కొద్దిగా అట్లా చిత్తగా ఉంది. ఆ ఆటోల దగ్గరికి వెళ్ళి చూశాను, కొద్దిగా ఉన్నారు మనుషులు, ఎక్కడికో తీసుకొని వెళ్ళారు బయటికి. సో నేను ముందు పక్కన కూర్చోమన్నాడు. ఇంతలో నా కూతురు అయితే పాప్కార్న్ చూసి ఇంకా నాకు పాప్కార్నో అంటుంది. సరేలే, తప్పేదేముంది, కడపకు వచ్చినప్పుడు తప్పదు కదా అనేసి ఇంక వెళ్ళి పాప్కార్న్ తీసుకొని వస్తాను, నువ్వు అక్కడే కూర్చోండి అని చెప్పాను. పాప్కార్న్ అయితే అప్పుడే ఫ్రెష్గా చేస్తున్నాడు. అందుకనేసి ఒక పాప్కార్న్ తీసేసుకొని అన్న వీడియోస్ తీస్తుంటే క్యాచ్ చేశాడు అనుకుంటా. ఇట్లా చూస్తున్నాడు, అంటే ఏదో మొత్తానికి అయితే తీస్తున్నాడు అని అనుకున్నాడు. ముందు పక్కల అయితే కూర్చున్నాను, పాపనైతే బ్యాక్ సైడ్ వెనకాలనే కూర్చోబెట్టాను. నాకైతే అక్కడ ఒక్కనే వదిలేయడం నాకు మంచిది అనిపించలేదు. అందుకు అన్న అడిగేసి, అన్న నేను కూడా వెనకాల కూర్చుంటాలే, లాస్ట్లో ఇద్దరం పాప నేను అనేసి అడిగాను. ముందు పక్కల సీట్ వదిలి వెనకాల కూర్చుంటుంటే ఆటోలు హ్యాపీనే కదా. సరేలే అన్నాడు. ఆయన హ్యాపీనే, బట్ నేను కూడా హ్యాపీనే. ఎంచక్కా బ్యాక్ సైడ్ లొకేషన్ అన్నీ చూసుకుంటూ తర్వాత ఇంకా అన్ని ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నాను. నీ ముచ్చట్లు నీది, నా తిండి నాదని. తింటుంది, వాగుతూనే ఉంది. అది కాక మా పెద్ద కూతురు పెద్ద వాగుడుగాయ. ఈ ఆటోలు కుదుపులు కొత్తగా ఉంది. ఎందుకంటే వెహికల్ అలవాటు పడ్డాము, ఆటో చిన్నగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అదుళ్ళు ప్రతిదానికి ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, మళ్ళీ ట్రాఫిక్లో స్లో, మళ్ళీ వీళ్ళు విలేజెస్, అక్కడ మిక్చరు, ఇక్కడ కవ్వ. కొద్దిగా బాగా అనిపించింది, కానీ మేము ఇంటికి వెళ్ళి వదిలి మళ్ళీ నేను టౌన్కి రావాలి కదా 4:30 కల్లా బండి కోసం. సో కొద్దిగా పైన వెళ్తే బాగుంది అనిపించింది. అనుకున్నాం కదా మనం అనుకుంటూ అవుతాయా, ఇంకా చిన్నగా వెళ్ళింది ఆటో. అర్ధగంట పట్టే జర్నీ గంట పట్టింది. బ్యాక్ సైడ్ నుంచి చూడనీకి బాగా అనిపించింది, ఎందుకంటే మనం వెళ్తూ ఉంటాయి కదా బ్యాక్, అట్లా లొకేషన్ వ్యూ అంతా బాగా అనిపించింది పిల్ల ఆమెకి. మొత్తానికి అయితే చేరుకున్నాము, మాటలు చెప్పుకుంటూ చేరుకున్నాము. చూశారు కదా మా ఊరు బోర్డు అది. నేను అయితే చేతులతో పట్టుకోలేం కదా, ఏదో చిన్నది పోతూ ఉంటే వస్తూ ఉంటుంది కదా అనేసి భుజానికి అయితే ఎత్తుకున్నాను. నడిచే పిల్ల ఏమి కాబట్టి మా కూతురు కూడా పద నడచవచ్చు అనేసి ఇంకా నేను అలాగా చేశాను. వాటర్ బాటిల్ ఒకటి తెచ్చుకుంది ఊరి నుంచి, ఇంకా తాగుతూ ఉంది, పోతూ ఉంది. కానీ ఒక విషయంలో అయితే నేను చాలా బాధపడ్డానంటే, నేను లిటరల్లీ ఎప్పుడు అసలు నేను మా మిడినపల్లి స్టేజ్ నుంచి మా ఊరికి 1.5 కిలోమీటర్ ఉంది, ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు నడిచేటప్పుడు కూడా. ఏదో ఒకటి వస్తాయి వెళ్ళిపోతూ ఉండేవి, కానీ ఏదో ఒకటి వస్తాయి వెళ్తాం కదా, పాప ఉంది చిన్నగా వెళ్తాందాంలే అనుకున్న పాపానికి ఓవరాల్గా 1.5 కిలోమీటర్ ఊరికి వెళ్ళేంత వరకు ఏది రాలేదండి. పాపం పాప కాళ్ళు వస్తున్నాయి, నడుములు వస్తున్నాయి డాడీ అని చెప్తా నడుస్తా ఏదన్నా వస్తుందేమో అని నాకు ఆశ. ఎత్తుకుందామంటే మూట. నిజంగా నాకు చాలా బాధ వేసింది. కానీ కొద్దిగా ఎలాంటి మాటలు చెప్తూ సరదాగా నవ్వుకుంటూ అట్లా వెళ్తూ ఉన్నాం చిన్నగా. అలా నడుచుకుంటూ చిన్నగా అయితే వెళ్తున్నాము. దగ్గర మేళకాల దగ్గర కూడా వచ్చాము, చూసుకోవచ్చు. ఇంకా అదే ఏదో ఒకటి చెప్పుకుంటూ పాపం నడుచుకుంటూ కష్టపడుతూ వస్తుంది. నేను చాలాసార్లు వెనక్కి కూడా తిరిగి చూశాను ఏదైనా రాకపోతుందా అని. ఆ విషయంలో నిజంగా నేను చాలా బాధపడ్డాను. బండి అక్కడ పెట్టేసి వచ్చాను బాధ కూడా. మొత్తాన్ని ఊరు చేరుకున్నాం చిన్నగా. మొత్తానికి అయితే మనం ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చినాం, కొన్ని నీళ్ళు తాగి రెస్ట్ తీసుకొని తర్వాత పండుకొని తిని రెస్ట్ తీసుకొని తర్వాత నేను ఊరు నుంచి ఏం తెచ్చినాను
ఏమున్నాయి సంచిలో చూపిస్తాం. ఓకేనా? ఓకే బాయ్. బాయ్. హాయ్ అండి. ఏమన్నా అన్నానంటారు, ప్రతిదానికి హట్ అయిపోతారు. నేను ఊరు నుంచి ఇప్పుడే వచ్చిన, టైం 1:30-2 కావస్తుంది. తిని కనీసం ఏమీ కానీ చూపిస్తా చూడండి, ఏమీ కానీ చేసి పెట్టలేదు. నాదంటే వదిలేయండి, చిన్నపిల్ల ఏమీ వస్తా ఏం తింటుందని. కనీసం అంటే నీళ్ళు కూడా లేవు. నీళ్ళు నేను వచ్చి తెచ్చుకొని ఇప్పుడు పెట్టినా ఆడ. ఇంకా నీళ్ళు తాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాం, కొంతమంది చెప్తే అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంకేం చేసుకోవాలి, ఏం రైస్ కూడా లేదు. ఎగ్ రైస్ లాంటి చేద్దామంటే నేను చేద్దాం, నీళ్ళు తాగి అడ్జస్ట్ అవ్వాలండి, ఏం చేయలేం. ఇంకో బల్ల ఉంది నాన్న, వద్దన పోతా. అండి బండి షోరూంలో వచ్చేసినాము, అందుకని సంచిలో వేసుకునేవన్నీ. తర్వాత ఎందుకంటే బండి ఖాళీ చేసినాం కాబట్టి ఏం లేక ఇప్పుడైతే ఏమేమి తీసుకొని వచ్చినా ఊళ్ళో నుంచి చూద్దాము. ఫైనల్గా వచ్చే బండి సామాను, క్లాత్ అని బండి సామాను ఉందా తొందర ఇంకా. సో ఇవైతే బండి సామాన్లు ఇక్కడ సైడ్ పెట్టేసినాను. ఇవైతే ఇంకా ఊరు నుంచి తీసుకొని వచ్చింది, చూద్దాం. ఓకే, ఇది కూడా పైన క్లాత్ బండిదే, సైడ్ పెట్టేద్దాం. ఇంకా ఈ స్పెల్స్ తెలుసు కదా, స్పెల్స్ మీరు చూసినాను కదా, కానీ మళ్ళీ చూడండి. ఓకే, స్పెల్స్ రైబాను అడగిన పీరియడ్ మాత్రం వాడతాం, స్పెషల్లీ అట్టగండి పీరియడ్ మాత్రమే. ఇది కూడా కాదు, పైన ట్రై పెడదాం. కరెంట్ అయితే వచ్చింది. ఓకే అండి, నేను మాట్లాడుతున్నా మళ్ళీ ఏమో ఒకటి. మనకైతే మా బామ్మర్ది వచ్చింది. అండి అయితే మనము ఊరికి తీసుకెళ్ళినాం. ఇవి పిల్ల బ్రష్, నా బ్రష్, ఎందుకంటే ఆ 2 రోజులు ఉండాలి కదా, బ్రష్లు మళ్ళీ లేకుండా కష్టం కదా అనేసి. ఇది మొబైల్ ఛార్జరు. ఆ నుంచి నేను తెచ్చుకునేటైతే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ మా బామ్మర్ది ఎందుకు వచ్చినారని వెళ్ళాను రష్యా నుంచి. సో వాళ్ళు చాక్లెట్లు కూడా తీసుకొని వచ్చారు, చూద్దాం. ఓ అది గాడ్, చాలా రకాల చాక్లెట్లు అయితే మన కోసం పంపించారు, పిల్లలు అనుకున్నారని. చూద్దాం, డివైడ్ చేద్దాము. అన్నీ మిక్సింగ్ చేసి పంపించేశారు, కానీ బాగున్నాయి కలరు. నాకు ఇష్టమైన ఇందులో వచ్చేసి ఇది. ఓకే, నీకు ఇష్టమైన చాక్లెట్ ఏది చెప్పు? నాకు ఇష్టమైనది వచ్చి ఇదే, బౌంటీ ట్రియో. అన్నీ ఇష్టమే లేదు, ఇష్టం లేని ఏంటంటాయి పిల్లలకు. ఆడ పెట్టేసాయి. నెక్స్ట్ ఐటమ్ చూసారు చాక్లెట్లు ఎన్ని ఉన్నాయో, దండిగానే పెట్టి పంపించారు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఓకే చూసేయండి. కాదు మా, ఇది బాటిల్ కాదు, ఇది వచ్చేసి రష్యన్ వైన్. ఇది మనకైతే కాదండి, మా ఫాదర్ కానీ తెచ్చిచ్చాడు బాటిల్. ఎంత సైజ్ బాటిల్ అనేది కూడా నాకు తెలియదు. గాజే, నువ్వు అడుస్తా ఉంటే నా మాటలు. బాటిల్ గాజుదే చూడండి. నాకు వచ్చేసి నీకేది మరి? ఓకే, నేను ఇది తింటాను తర్వాత. సో ఇవి చాక్లెట్లు మన కోసం, మా డాడీ కోసం అది ఇచ్చారు. తర్వాత వస్తే వాళ్ళ విలేజ్లో వచ్చేసి ఎక్కువ మామిడి పండ్ల చెట్లు ఉంటాయి, మన కోసం మామిడి పండ్లు కూడా పెట్టించారు. చూసేయండి, నాకు మామిడి పండ్లు అంటే ఇంక పిచ్చ. అన్నం కూడా తినాను, సో అందుకని ఇంకా మామిడి పండ్లు చూడండి. మంచి పండ్లు అంటే మంచిగా ఉన్నాయి, ఫ్రెష్ పండ్లు, తోటలోటి కదా ఇంకా.
సో అట్లే ఉంటాయి. కొద్దిగా మాగాలి. కొంచెం ఆగాలి. ఫైనల్గా చూసారు కదా, ఇది కన్నా మొత్తానికైతే ఊరికి వెళ్ళి రిటర్న్ వచ్చాము కొన్ని తీసుకొనేసి. ఆ నల్లకవర్లో పోయి ఫైనల్గా నేనైతే ఏదో తెచ్చానని చూపించినా కదా, అవన్నీ కాదు. నేను తెచ్చుకున్నది ఏంటంటే ఈ 2-3 డేస్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశా. అలాగే మా బామ్మర్ది వచ్చాడు, అతనితో టైం స్పెండ్ చేశా. ఈ 2-3 డేస్ ఇంకో 1 మంత్కి కావాల్సిన మెమరీస్ అని తెచ్చుకున్నా. అదే నేను స్పెషల్గా తెచ్చుకునింది. ఎందుకంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికే షాప్ వదిలేసి 3 డేస్ మా డాడీ మీద షాప్ వేసేసి ఆయన ఒక్కడికి నేను వెళ్ళేసి ఆ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి వచ్చా. మా చిన్న కూతురు, మా వైఫ్, మేమంతా ఒకసారి ఉన్నాము. మా బామ్మర్ది కూడా వచ్చాడు ఇంకా రష్యా నుంచి. 3 డేస్ ఎంజాయ్ చేశా. నేనైతే మెమరీ అది తెచ్చుకున్నా. ఇంకా మా కూతురు అయితే చాక్లెట్లు తెచ్చుకుని ఆమెకు అదే పెద్ద హ్యాపీ. ఫైనల్గా అయితే ఈ వీడియో ఎందుతో ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ వెళ్ళి నేను బైక్ తెచ్చుకోవాలి. అదొక వీడియో పెడతాను, ఎందుకంటే అందులో నేను చాలా షాపింగ్ చేసేది కూడా ఉంది. సో ఓకే మరి బాయ్. ఇంతతో వీడియో కథం. నీకైతే చాక్లెట్లు హ్యాపీనా? ఓకే అని చెప్పు. ఓకే. Thank you for watching and subscribe.